అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి కుర్కురే వడియాలండి. చాలా ఈజీగా మంచిగా పెట్టుకోవచ్చు. తెల్లగా మల్లెపూల మాదిరిగా ఉంటుంది. అది ఎలానో మీకు తెలియజేస్తాను. మంచి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి. మీరు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయన్నమాట. దీనికోసం రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఇవి మీ దగ్గర అందుబాటులో లేకపోతే మామూలు మనం అన్నం వండుకునే బియ్యమైనా తీసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం అనమాట. అంటే ఒకటికి 1/4 పోసుకోవాలి మనం. ఇప్పుడు 2 గ్లాసులు తీసుకున్నాను కదండీ! అందుకని హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 1 ఆర్ 2 టైమ్స్ కడిగేసుకోవాలి. రేషన్ బియ్యం కదండీ! బాగా డస్ట్ ఉంటుంది. అయితే ఇది నైట్ అనమాట. నైట్ నేను ఇలా నానబెట్టేసుకొని కొన్ని వాటర్ పోసేసి అంటే మునిగే వరకు వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలి. అలా ఓవర్ నైట్ ఉంచేసేయాలి. మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి చూడండి. అయితే ఇప్పుడు కూడా 2 టైమ్స్ కడుక్కోవాలండి. ఎందుకంటే కొంచెం పులిసిన వాసన వస్తుందనమాట నైట్ మొత్తం నీళ్లు ఉంచడం వల్ల. అయితే ఇప్పుడు వీటిని నీళ్ళంతా వంపేసుకొని, ఇప్పుడు మిక్సీ జార్‌లోకి తీసుకొని, అవి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ, అంటే మనకు దోసల పిండి మాదిరిగా రుబ్బుకోవాలనమాట మెత్తగా. వీలైనంత మెత్తగా పట్టేసుకోవాలి. అంటే వాటర్ యాడ్ చేస్తూ మొత్తం మిక్సీలో పట్టేసుకోవాలి. దోస పిండి మాదిరిగానే మనం నానబెట్టుకుంది మొత్తం పట్టేసుకోవాలి. దగ్గర దగ్గర 2 ½ గ్లాసెస్ వాటర్ పడుతుందండి. అలా ఉండాలనమాట కన్సిస్టెంట్. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి వాటర్ మనం ఒక పెద్దటిది మందపాటి గిన్నె తీసుకోవాలండి. అయితే దీనికి మనము 1 గ్లాస్ రైస్‌కి 5 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండీ! అంటే 10 గ్లాసుల నీళ్లు పోసుకున్నాననమాట దాంట్లో. సగ్గుబియ్యాన్ని కౌంట్ చేయొద్దండి. ఎట్లాగో మనం వాటర్ కలిపేసాం గదా! అలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి పిండి రుబ్బుకుందుంది గదండీ! దీంట్లో పచ్చిమిర్చి పేస్టు, అలాగే జీలకర్ర, కొంచెం సాల్ట్. సాల్ట్ మాత్రం చాలా తక్కువనే పడతదండి. పెట్టేసుకున్న తర్వాత ఈలోపు ఇది గోరువెచ్చగా అయిపోయింది ఎసరు చూసారా? అయిపోయిన తర్వాత దీనిలో మనము ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే ఎక్కువ వాటర్ మసలవలసిన అవసరం లేదు. ఇప్పుడే మనం ఆ దోసని ప్యాటర్న్ మొత్తం ఆ పిండి మనం గ్రైండర్ చేసుకున్నదంతా దాంట్లో పోసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. కానీ ఫస్ట్ అడుగున పట్టేస్తదనమాట. మనం జాగ్రత్తగా అడుగు వరకు కలుపుతూ ఉండాలి. అందుకనే మందపాటి గిన్నె, పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. అయితే కలుపుతూ ఉండాలి. మనకు దగ్గర పడతదండి. ఒక 5 ఆర్ 8 మినిట్స్‌లో దగ్గర పడతది. కానీ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. దగ్గర పడే ముందర మాత్రం కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ 1, 2 సార్లు మూత పెట్టేసుకొని అలా పెట్టేసుకోవాలనమాట. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఎంత లేదన్నా ఒక 10 మినిట్స్ అయితే కుక్ కావాలండి. అయిన తర్వాత అది మంచిగా జిగట జిగట అనిపిస్తదనమాట. మనం ఆ పిండిని టచ్ జేస్తే. అప్పుడు మంచిగా ఉడికినట్టనమాట. మంచిగా అయితదండి ఇట్లా. అయిన తర్వాత మనకు ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది చూడండి. అంటే ఇలా మనం స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత కొంచెం మంచిగా వస్తుంది. అంటే నేను మరీ గట్టిగా చేయనండి. మనం ఈజీగా మనకు పిండుకోవడానికి ఈజీగా ఉండాలనమాట. స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలి పక్కకి. అయితే ఇలా గిద్దెలది ఉంటది గదండీ! గిద్దెల దాంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు ఒక రంధ్రాంది ఉందనుకోండి, మనకు అప్పలు చేసుకునేది ఉంటది గదండీ గిద్దెలు. అలా ఈ ఇందులోనైనా పెట్టేసుకోవచ్చండి. ఇందులో నాకు కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇలా నేను ఒక కవర్ తీసుకున్నానండి. ఏ కవర్ అయినా మనం కందిపప్పు గాని ఏదైనా కొన్నప్పుడు కవర్స్ ఒస్తాయి గదండీ! ఆ కవర్స్ అయినా ఇలా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను నేను. అయితే పాల ప్యాకెట్స్ అంటారు గానీ, మేమసలు పాకెట్ పాలు తీసుకోమండి. అందుకని మా ఇంట్లో ఆ పాల ప్యాకెట్సే ఉండవు. అయితే ఇది మామూలుగా ఏదో ప్యాకింగ్ కవరే ఇది. అయితే ఇందులో చాలా పడతదనమాట పిండి. మనం ఇలా చెంబులో పెట్టేసుకున్నామనుకోండి, మంచిగా వస్తుంది. నేను ఎయిర్ క్లిప్పే పెట్టేసాను చూడండి. అలా అనేసుకున్న తర్వాత కొంచెం కట్ జేయాలి. నాకు ఆ గిద్దెలల్లో పెట్టింది సన్నగొస్తాయండి మావి. ఇందులో అయితే కొంచెం పెద్దగా. అంటే మనం అలా పెట్టుకుంటేనే మనకు ఎండిపోయే వరకు పలసగయితాయనమాట. ఒక కాటన్ క్లాత్‌ని తడుపుకొని నేను ఒక మంచం మీద వేసేసుకొని ఇంటి ముందు పోర్టికోలోనే పెట్టుకున్నానండి. ఇలా అంటూ ఉన్నామనుకోండి చూడండి ఎంత బాగా వస్తాయో. నేను 2 కవర్‌లలో చేసేసుకొని 2 కవర్‌లలో చాలా పట్టిందండి పిండి. అలా ఒక్కసారే పెట్టేసుకున్నామనుకోండి మంచిగా కిందికనుకుంటూ ఫాస్ట్‌గా పెట్టేసుకోవచ్చనమాట. చూడండి. మంచిగా వస్తాయండి. అయితే అలా కొన్ని పెట్టుకున్నాను కురుకురేల మాదిరిగా. ఇలా మామూలుగా అంటే పుష్పాలు లెక్క ఉంటాయండి ఇవి పొరలుగా. మనం ఇట్లా గుండు మాదిరిగా పెట్టేసామనుకోండి ఒక్క దగ్గరే. ఇవి మనకు ఎండిపోయిన తర్వాత ఇలా పువ్వు మాదిరిగా అనమాట. ఇలా విచ్చుకున్నట్టు ఉంటాయండి ఈ వడియాలు గూడా. బావుంటాయి ఇవి గూడా. అని ఇవి కొన్ని పెట్టాననమాట అదే పిండితోటి. ఇలా కొన్ని ఆ కురుకురే. అయితే గిద్దెలో జూడండి. అంటే నేను కొంచెం పిండి లూజ్‌గా ఉంచాను గదా! ఆ ఊరికే కట్ అవుతూ ఉంటది.
మళ్ళీ గిద్దెని ఇప్పి రోల్ చేసి చేయడం కొంచెం నాకు కష్టం అనిపించింది. ఒక్కసారే పెట్టానండి చూపించడం కోసం. నేను మొత్తం కవర్‌లలోనే పెట్టేసాననమాట. కవర్‌లతోటే ఈజీ అనిపించింది. ఆ వడియాలైనా, ఈ కురుకురే వడియాలైనా. కానీ మంచిగా అన్నీ కాటన్ క్లాత్ మీద పెట్టేసుకున్నానండి. ఇదిగో మా గేట్ ముందనమాట. పోర్టికోలోనే పెట్టేశాను. ఇది మాకేమైనా 11 వరకే ఎండ ఉంటుందండి. చూడండి 12:30కే ఎండంతా పోయింది. అయినా కూడా అక్కడే ఉంచేసాననమాట. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత ఇంట్లో కటింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేసేసాను. అయిన తర్వాత తెల్లారి ఉదయానికే ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. అయితే మనం క్లాత్ ఎంటనే రాదనమాట. కొంచెం ఇలా వాటర్ చల్లుకుంటూ కొంచెం కొంచెం జల్లుకున్న కొంచెం కొంచెం భాగమే చల్లుకోవాలండి. మొత్తం చల్లొద్దనమాట. చల్లి 1 మినిట్ వెయిట్ జేయాలి. ఎంటనే తీయొద్దు. దాని తర్వాత మనం ఒక్కొక్కటి తీస్తున్నామనుకోండి ఎంత మంచిగొస్తాయోనండి. తడి చేయకుండా మాత్రం అస్సలు తీయొద్దండి. విరిగిపోతాయి. ఇలా మనం కొంచెం కొంచెం తడి చేస్తూ ఇలా మంచి నిదానంగొస్తాయి. అయితే ఇప్పుడు అవన్నీ తీసిన తర్వాత ఒకే దగ్గర కుప్ప మాదిరిగా పడేయొద్దనమాట. మళ్ళీ ఇవి తడేచ్చే వరకు జిగటొస్తది గదండీ! మళ్ళీ అతుక్కుంటాయి. మనం అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఇవి చూడండి. తడి లేకుండా మాత్రం తీయడానికి ప్రయత్నం చేయమాకండి. అన్నీ ఇట్లా తడి చేస్తే ఈజీగా వస్తాయన్నమాట. ఏ వడియాలైనా మనం క్లాత్ మీదేసినప్పుడు ఈ పద్ధతిలోనే పాటించాలి. అయిన తర్వాత ఇంక మళ్ళీ ఇట్లా విడివిడిగా మళ్ళీ క్లాత్ మీదేసాను చూడండి. వేసిన తర్వాత సాయంత్రానికే మొత్తం గలగలా అనేటట్టు ఎండిపోయినాయండి. ఎంత బాగా వచ్చాయో అసలు. మంచిగా అనిపించినాయండి వడియాలు. తొందరగా ఎండిపోయినాయి. ఎండిన తర్వాత చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. గలగలా అంటున్నాయి చూడండి. ఇలా ఎండాలనమాట. ఇలా ఎండితే మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. మంచిగుంటాయి. మనం పప్పు కూరల్లోకైనా, దేంట్లోకైనా మంచిగా అంచుకు పెట్టుకొని తినొచ్చండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ మాదిరిగా ఏది లేకున్నా గూడా ఇవి వేయించి ఇయ్యొచ్చనమాట. చూడండి. ఇవి ఎలా పుష్పాల మాదిరిగానే విచ్చుకుంటాయండి. పొరలు పొరలుగా కనిపిస్తాయి ఇవి. ఇవి గుండువనమాట. కొన్ని పెట్టాను గదా! అవి కొన్ని వేయించాను. అలాగే కుర్కురే వడియాలు గూడా. ఈ కుర్కురే వడియాలే మా పాపకు బాగా ఇష్టమండి. ఇవి బాగా ఇష్టపడతదనమాట ఇవి. అయితే కొంతమంది జంతికలంటారు. మా పాప అయితే జుంటీగలు, జుంటీగలు అంటదండి ఎప్పుడు. అయితే ఇవి బావుంటాయనమాట. ఈ కుర్కురేల మాదిరిగా ఇలా మనం ఒకే సైజ్ చేసామనుకోండి బావుంటాయి. ఇలా పప్పు కూరలోకి ఇలా ఒక్కసారే వేయించి మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి ఒక వారం రోజుల వరకు మంచిగా దేంట్లోకైనా నంచుకొని తినొచ్చండి. సమ్మరొచ్చిందంటేనే పచ్చళ్ళు, అలాగే వడియాల హడావుడి ఉంటుంది గదండీ! ఇలా ఒకటేసారి ఏ షేప్‌లో పెట్టుకుంటే ఉందండి. కరెక్ట్‌గా పద్ధతి ప్రకారం అది ఉడకబెట్టుకోవడంలోనే ఉంటుందండి. ఏ షేప్‌లోనైనా పెట్టేసుకోవచ్చు. తర్వాత మనం అది క్రిస్పీగా అంటే ఇలా గుల్లగా రావాలన్నమాట వేయించిన తర్వాత. అది మంచిగా ఉడికినప్పుడే వస్తుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే. బాయ్ బాయ్.